దానికి మేము రిజల్ట్ చూపించాం కదా. వాళ్ళు చెప్పారు, మేము చేసి చూపించాం. మా పిఠాపురం ప్రజలందరూ ఒక మాట మీద నిలబడ్డాం. 70,000 ఇంకా 1,00,000 అనుకున్నాం. 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవాలా మా పవన్ కళ్యాణ్ అనుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు? దానికి మన వాళ్ళు ఇచ్చేసారు కదా కౌంటర్కి. గొడ్లకి పిఠాపురమే ఇచ్చింది కదండి కావాలని. కౌంటర్ అయిపోయింది కదండి. ఇంతమంది మెజార్టీ వచ్చినట్టే దానికి మించింది 151 సీట్ నుంచి 11 సీట్లకు దింపాం. చాలదా? ఏమీ చేయలేని వాళ్ళే మాటలు మాట్లాడతారు. 30 సంవత్సరాల అధికారంలోకి వచ్చేది మేమే, ప్రజలకి మీ పాలన అర్థమైపోయిందని జగన్ మాట్లాడుతున్నారు కదా. అంతా ఉట్టిది అదంతా పుట్టింది మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకేమీ కాదు. మేకపోతు గాంభీర్యం అండి అంతే. అంటే గతంలో మీరు జగన్మోహన్ రెడ్డిని గత 5 సంవత్సరాలు చూసారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగించారు? అసలు బాబా రావణ కాష్ట ఏదో సెల్లో కూడా వాట్సాప్ లో మెసేజ్ పెట్టుకుందామంటే కూడా భయపడేవాడు. ఏమన్నా మెసేజ్ పెట్టడానికి కూడా భయపడేవాడు. బాబు ఏం కేసులు ఎట్టేస్తారో ఏటో అని. ఇప్పుడు అలాంటిదా ఎంత హ్యాపీగా ఉన్నాము అంటే నిజంగా ఇంత ఎండను కూడా తట్టుకుని ఇంతమంది వచ్చామంటే నిజంగా మా పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్. ఈ రోడ్ల పరిస్థితి ఏంటంటారండి? రోడ్లు ఎలా ఉండేవి గతంలో? మీరు చెప్పండి, రోడ్లు ఎలా ఉండేవి గతంలో? పిఠాపురం సాములు కూడా రోడ్డు చూడండి. పిఠాపురం సాములు కూడా రోడ్డు ఒకటి చూసారంటే చాలు ఏంటి అభివృద్ధి ఏంటన్నది అక్కడ తెలిసిపోద్ది. కాదండి, చెప్పండి. మీరు చూసారు కదా గత 5 ఏళ్ళు. గత 5 ఏళ్లలో మనకి రాజధాని అంటే మీరేం చెప్పుకున్నారు?